బెలాయా ఎయిర్ బేస్ రష్యాలో చాలా కీలకమైన ఎయిర్ బేస్ ఇది. దీన్ని ఉక్రెయిన్ ఎందుకు ఉపేక్షించిందంటే దాని మీద దాడి చేయలేదా, ధ్వంసం చేయలేదా అంటే ఖచ్చితంగా దాడి చేసింది. బెలాయా ఎయిర్ బేస్ ఎక్కడంటే రష్యాలోని ఇర్క్ట్స్క్ రీజియన్లో ఉంది. 4,000 కిలోమీటర్లు ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ నుంచి, ఉక్రెయిన్ బోర్డర్ నుంచి 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బెలాయా ఎయిర్ బేస్ మీద దాడి చేసింది. ఎయిర్ క్రాఫ్ట్స్ ధ్వంసం చేసింది, బాంబర్స్ని ధ్వంసం చేసింది. కానీ Tu-160Mని ఎందుకు వదిలిపెట్టింది? ఇది ఇప్పుడు చాలా కీలకమైన ప్రశ్న డిఫెన్స్ సర్కిల్స్లో. ఆ రోజు జూన్ 1 ఆదివారం ఉదయం జరిగిన దాడిలో ఊహించలా ఈ బెలాయా ఎయిర్ బేస్ మీద దాడి జరుగుతుందని రష్యా ఊహించలేదు. ఎందుకంటే ఇది నాటో సర్వీలెన్స్కి ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ ఆర్గనైజేషన్, ఆ ఆర్గనైజేషన్కి వాళ్ళ రాడారికి అందనంత దూరంలో ఉన్న దీని మీద ఉక్రెయిన్ ఎలా దాడి చేసింది డ్రోన్స్ తోటి. ఎందుకంటే ఇది ఎక్కడుంది ఒకసారి బెలాయా ఎయిర్ బేస్ చూసుకుంటే సైబీరియాలో ఉసోల్స్కీ జిల్లాలో ఉంది. అప్రాక్సిమేట్లీ 85 కిలోమీటర్స్ నార్త్ వెస్ట్ ఆఫ్ ఇర్కట్స్క్. ఇది కార్నర్ స్టోన్ ఆఫ్ రష్యాస్ లాంగ్ రేంజ్ ఏవియేషన్ నెట్వర్క్. స్ట్రాటజికల్గా కానీ కన్వెన్షనల్గా కానీ రష్యా ఎయిర్ బేస్ నెట్వర్క్ ఉంటుంది, ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్. ఇది చాలా కీలకం ఈ బెలాయా అనేది. హిస్టారికల్గా చూస్తే ఇది ఒకప్పుడు Tu-16, Tu-22, Tu అంటే టుపోలెవ్ 16 అండ్ టుపోలెవ్ 22 బాంబర్స్కి కోల్డ్ వార్లో హబ్గా ఉండేది ఇది. ఈ బాంబర్స్ అన్ని ఇక్కడి నుంచి బాంబర్స్, జెట్స్ ఇక్కడి నుంచి కోల్డ్ వార్ సమయంలో పనిచేసినాయి. ఇవాళ హెవీ బాంబర్ ఏవియేషన్ డివిజన్, అలాగే హెవీ బాంబర్ ఏవియేషన్ రెజిమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే రష్యాకి డిఫెన్స్ పరంగా చాలా కీలకమైంది బెలాయా. అలాంటి దాన్ని ఉక్రెయిన్ ఎలా కొట్టగలిగింది? కొట్టినా కూడా ఉక్రెయిన్ దాడిలో స్ట్రాటజికల్గా టుపోలెవ్ 160 ఇవాళ 160M మనం తెచ్చుకోవాలనుకుంటున్నాం, లేదా మనకి రష్యా ఆఫర్ చేస్తుంది. భయంకరమైన విధ్వంస క్షిపణి, దానికి రేంజే 12,000 కిలోమీటర్లు. 2,000 కిలోమీటర్లు తక్కువ స్పీడ్లో అది వెళ్ళదు, ట్రావెల్ చేయదు పర్ అవర్. దాన్ని ఎందుకు వదిలేశారు? Tu-160 బాంబర్స్ని ఎందుకు వదిలేశారు? ఎందుకంటే దీనికి ఉన్న ఇట్స్ న్యూక్లియర్లీ క్యాపబుల్ ప్లాట్ఫామ్. Tu-160 అనేది న్యూక్లియర్ క్యాపబుల్ ప్లాట్ఫామ్గా ప్రసిద్ధి చెందింది. మాస్కోకి అయితే ఇదేంటంటే ఒక రకంగా మనం ఎవరికైనా గురించి అని చెప్పేప్పుడు ఫలానా వాడు బ్లూ ఐడ్ బాయ్ అని చెప్తాం, అంటే అంత ముద్దుబిడ్డ అన్నట్టు. మాస్కోకి ఇది ముద్దుబిడ్డ Tu-160. దాన్ని ఎందుకు ఉక్రెయిన్ వదిలిపెట్టేస్తుంది? ఇన్ఫ్యాక్ట్ ఈ ఆపరేషన్కి స్పైడర్ వెబ్ అనే పేరు పెట్టుకుంది ఉక్రెయిన్. వాళ్ళ భాషలో పౌత్యానా అనే పేరు పెట్టుకున్నారు. వాళ్ళ ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీ ఒకటి ఉంది, దాని తరఫునే SBU దాని పేరు. దాని తరఫునే ఒక ఫార్మర్ డీజే, జస్ట్ 4 ట్రక్కుల ఓనర్గా ఫార్మర్ డీజేగా ప్రసిద్ధుడైన ఒక ఆయన భార్య చేతుల మీద టాటూలు వేసి, శరీరం మీద టాటూ బొమ్మలు వేసి ఒక ఆవిడ, వీళ్ళిద్దరూ కలిసి 18 నెలలుగా చేసిన ఆపరేషన్. బయట ప్రపంచానికి వాళ్ళు ట్రక్కులు నడుపుకునేవాళ్ళు, లేకపోతే టాటూలు వేసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు చేసిన ఆపరేషన్లో 18 నెలల పాటు చేసిన ఆపరేషన్లో భాగంగా 4 ఎయిర్ బేస్లని కంప్లీట్గా ఉక్రెయిన్ ధ్వంసం చేయగలిగింది. ఇది మొత్తం క్యాపబిలిటీ అంతా SBUదే, ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్దే. వాళ్ళు ఎందుకు దీన్ని వదిలిపెట్టారు? Tu-160 టుపోలెవ్ 160Mని వదిలిపెట్టారు, 160ని కూడా వదిలిపెట్టారు. ఇప్పుడు అవే మనం తెచ్చుకోవాలనుకున్నది, భారతదేశం తెచ్చుకోవాలనుకున్నది. చాలా నిర్దిష్టమైన లక్ష్యాన్ని స్పెసిఫిక్ స్పీడ్ తోటి టార్గెట్ చేసి ధ్వంసం చేసిన తర్వాత శకలాలు కూడా దొరకని స్టేజ్కి తీసుకురాగల సామర్థ్యం ఉన్న Tu-160ని ఎందుకు ఉక్రెయిన్ వదిలేస్తుంది? అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించి చూస్తే శాటిలైట్ ఇమేజరీ అండ్ వీడియోస్ ఇవన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి ఆన్లైన్లో. దాన్ని ఎందుకు వదిలేసింది అంటే తేలింది ఏంటంటే ఉక్రెయిన్ ఒక మెసేజ్ పంపించాలనుకుంది రష్యాకి. మేము తలుచుకుంటే నీ నట్టింటికి వస్తాం, నీ ఇంటి గడప తొక్కుతాం, తర్వాత నీ బెడ్రూమ్లోకి వస్తాం, నీ నట్టింటికి వస్తామని చెప్పటానికే Tu-16, Tu-95MS అండ్ Tu-22M3 ఎయిర్ క్రాఫ్ట్లను మాత్రమే ధ్వంసం చేసి Tu-160 జోలికి వెళ్ళా. ఇవాళ ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ది బెస్ట్ అమాంగ్ ద బెస్ట్ Tu-160M. దాన్ని వదిలేసింది ఏంటనే ఉక్రెయిన్కి ఏదో ఒక పెద్ద లక్ష్యం ఉంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే దాని గురించి మాట్లాడేప్పుడు ఎక్స్పర్ట్స్ ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే బెలాయా యూనిట్ గురించి మాట్లాడేప్పుడు, బెలాయా అనేది ఒక క్రిటికల్ నోడ్ ఇన్ రష్యాస్ ఎబిలిటీ టు ప్రొజెక్ట్ పవర్ బోత్ కన్వెన్షనల్లీ అండ్ స్ట్రాటజికల్. ఇందాక అనుకున్నట్టు కన్వెన్షనల్గా, స్ట్రాటజికల్గా అది
రష్యా ఎబిలిటీని నిరూపించే ఒక స్థావరం బెలాయా అనేది. బోత్ స్ట్రాటజీ ఉంటుంది, అలాగే టాక్టికల్ బాంబర్స్ ఉంటాయి ఇందులో. అండ్ ఇందాకే చెప్పుకున్నట్టు ఇది ఒక హబ్. ఇక్కడే మనకి హెవీ బాంబర్ ఏవియేషన్ రెజిమెంట్ ఉంది, డివిజన్ ఉంది. చాలా పురాతనమైన వ్యవస్థ. అన్నింటికి మించి ఏంటంటే ది బేస్ రిమోట్ లొకేషన్. ఇది చాలా రిమోట్లో ఉంది రష్యాలో. ఎవరు రాడారికి కూడా అందదు. ఫార్ ఫ్రమ్ నాటో సర్విలెన్స్ అండ్ ఉక్రెయిన్స్ ట్రెడిషనల్ రీచ్. అలాంటిది 4000 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి దీన్ని మరీ కొట్టారు అంటే ఉక్రెయిన్ సామాన్యమైన వ్యవహారం కాదు. ఇది సేఫ్ హెవెన్ అంటారు దీన్ని, బెలాయాని. అండ్ శాటిలైట్ ఇమేజరీ ఫ్రమ్ మే 2025 ఎనలైజ్డ్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, OSINT అంటారు, కమ్యూనిటీస్ లైక్ యావివెక్టర్ అనే ఒక కమ్యూనిటీ ఉంది, అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ OSINT. అది అనలైజ్ చేసింది మే 2025 శాటిలైట్ ఇమేజరీని అనలైజ్ చేస్తూ సిగ్నిఫికెంట్ బిల్డప్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఎట్ బెలాయా it has revealed a significant build-up of aircraft at Belaya, including 7 Tu-160S. 7 ఉన్నాయి Tu-160లో, S-160S. అలాగే 6 Tu-95MS, ఇవి 6 ఉన్నాయి. అండ్ 42 Tu-22 M3, 42 ఉన్నాయి. అండ్ MiG-31 ఇంటర్సెప్టర్స్, ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ ఉన్నాయి. This concentration of high-value assets underscores the base importance and explains why Ukraine would prioritize it for such a daring operation. ఉక్రెయిన్ రష్యాతో పోలిస్తే ఇంత కరెక్ట్గా ఎంత PPL కన్నా రష్యా ముందు. మరి ఎలా ఉంటుందంటే ఒక పొట్టేలు వెళ్ళి నేను కొండని ఢీ కొడతానన్నట్టు ఉంటుంది. ఇక్కడ పొట్టేలు ఉక్రెయిన్, కొండ రష్యా. రష్యాకున్న బీభత్సమైన బాంబింగ్ నెట్వర్క్ ఇది. బాంబర్స్, అలాగే మిస్సైల్స్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి. హెవీ రెజిమెంట్ డివిజన్, మన ఇందాకే అన్నట్టు హెవీ బాంబర్ ఏవియేషన్ రెజిమెంట్, హెవీ బాంబర్ ఏవియేషన్ డివిజన్స్ అన్నీ ఇక్కడే ఉంటే దీన్ని 4000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఆ ట్రక్కుల్లో హౌస్ చేసిన ఒక మేక్ షిఫ్ట్ వుడెన్ హౌసెస్లో ఆ చిన్న ఊరపిచ్చుకంత డ్రోన్స్ పెట్టి అక్కడ దాకా తీసుకెళ్ళి స్ట్రాటజిక్గా వాటిని కొట్టారంటే ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయలేం కదా. అలాగని రష్యా సామర్థ్యాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయలేం. రష్యా ఆగింది అంటే అది తుఫాను ముందు ప్రశాంతత. రష్యా సైలెంట్గా ఉంది అంటే అదేదో ఉప్పెన, ఒక దివసం ఉప్పెన లాంటిది అది. ఆ ఉప్పెనలోంచే మధ్యలోంచి మంటలు పైకి వస్తాయి. రష్యా అందుకు ఆగింది. ఎవరు ఫోన్ చేసినా కూడా, అంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ చేసినా పుతిన్ ఫోన్ లిఫ్ట్ చేయాల. ఎందుకంటే ప్రతీకారచ్చతో రగిలిపోతున్నాడు పుతిన్. సరే, ఇంకా దీనికి సంబంధించి వస్తే లాజిస్టికల్ ఫీట్గా ఈ అటాక్ని అభివర్ణిస్తున్నారు, ఉక్రెయిన్ చేసిన దాడిని. ఆపరేషన్ ఇన్వాల్వ్డ్ స్మగ్లింగ్ ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ టు రష్యా. ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇందాక FPV డ్రోన్స్ ఇంత ఉంటాయి సైజు. అవి ఎట్లాంటి వుడెన్ హౌసెస్ ఉంటాయి, మనకి పెంకుటిళ్ళు ఉన్నట్టు ఆ పెంకుటిళ్ళ మాదిరి వుడెన్ హౌసెస్, వుడెన్ తోటే చేసిన చిన్న చిన్న కప్స్ ఉంటాయి. ఆ కప్స్లో కరెక్ట్గా ఈ డ్రోన్స్ ఇమిడేలాగా పెట్టి మరీ ట్రాన్స్పోర్ట్ చేసి అవి రాడార్స్కి అందకుండా ఉక్రెయిన్ అద్భుతంగా పనిచేసింది. అది కూడా 4000 కిలోమీటర్లు ట్రావెల్ చేసినా ఎక్కడా కూడా రష్యన్ ఇంటెలిజెన్స్ పట్టుకోలేకపోయిందంటేనే మిజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రష్యన్ ఇంటెలిజెన్స్. ఫార్మర్లీ ఇట్ వాజ్ KGB, ఇప్పుడు ఇంకో పేరుతో పిలుస్తున్నారు. అది స్పష్టంగా అర్థమవుతుంది. అలాగని ఒక్కసారి ఫెయిల్ అయ్యారు కదా అని రష్యాలో ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదని కూడా మనం అనుకోవడానికి లేదు. రష్యా దేనికో సమాయత్తం అవుతోంది, అది ఇక్కడ గమనించాల్సిన విషయం. రష్యా ఏవో సమకూర్చుకుంటోంది, అది ఇక్కడ గమనించాల్సిన విషయం. అండ్ అలాగే మొబైల్ వుడెన్ క్యాబిన్స్, ఇందాక అన్నట్టు మొబైల్ వుడెన్ క్యాబిన్స్ అక్కడ ఏంటంటే జనరల్గా ఆ దేశాల్లో వుడెన్ క్యాబిన్స్ని ఇళ్ల ముందు పెట్టుకుంటారు. బోలంత ఖాళీ స్థలం ఉంటుంది, ఇళ్ల ముందు పెట్టుకుంటారు ఫర్ వేరియస్ పర్పస్, అవుట్ హౌస్ లాగా పెట్టుకోవడం. వాటిల్లో ఈ డ్రోన్స్ పెట్టి తీసుకురాగలిగారంటే మామూలు విషయం కాదు కదా. అండ్ అలాగే ది స్ట్రక్స్ వర్ స్ట్రాటజికల్లీ పొజిషన్డ్ నియర్ ద ఎయిర్ బేస్ అండ్ ఎట్ ద డెసిగ్నేటెడ్ మూమెంట్ రిమోట్లీ ఆపరేటెడ్ రూఫ్స్ ఓపెన్డ్ టు లాంచ్ ద డ్రోన్స్ డైరెక్ట్లీ ఎట్ దే టార్గెట్స్. ఎక్కడో రిమోట్లో కూర్చున్నాడు ఆ డీజే, ఎక్కడ 4000 కిలోమీటర్ల రిమోట్లో కూర్చొని కూడా ఆపరేట్ చేస్తూ ఆ రిమోట్ సిగ్నల్ తెక్కకుండా మళ్ళీ ఎయిర్ బేస్ల పక్కన 5 ఎయిర్ బేస్ల పక్కన వీటిని ట్రక్కులను తీసుకెళ్ళి పెట్టాడు. 5 ట్రక్కుల్ని ఎయిర్ బేస్ల పక్కనే. వాళ్ళు రిమోట్లో ఆపరేట్ చేయగానే ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా వుడెన్ రూఫ్ పైన ఉన్న చిన్న చిన్న కప్స్ ఇలా ఓపెన్ అయినాయి, దాని నుంచి డ్రోన్స్ మూవ్ అయినాయి, తీసుకెళ్ళి ఎయిర్ బేస్ని డిస్మాంటిల్ చేసి 40 ఎయిర్ క్రాఫ్ట్ని తునకలు చేసినాయి. సామాన్య వ్యవహారం కాదు కదా. ఎయిర్ బేస్ ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే రష్యాకి తలకాయ నొప్పి వ్యవహారం. అలాగే ఇంకా మాట్లాడితే ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, అండ్ వీ కెన్ ఆల్రెడీ సే దిస్
publicly is that the office of our operation on Russia territory was located right next to the FSB of Russia in one of their regions. FSB అంటే ఇప్పుడు ప్రస్తుతం రష్యా ఇంటెలిజెన్స్ కొన్న పేరు, ఇదివరకు కేజీబీ అనేవాళ్ళు, ఇప్పుడు ఎఫ్ఎస్బి. దాన్ని ఆనుకొనే ఇలా ఈ ధ్వంస రచనా కార్యాలయం పెట్టుకున్నారట. అటు ఓపెన్గా చెప్తున్నాడు జెలెన్స్కీ. వీడియోస్ షేర్డ్ ఆన్ ప్లాట్ఫామ్స్ లైక్ టెలిగ్రామ్ ఇంక్లూడింగ్ బై ఉక్రైనియన్ అవుట్లెట్ సూపర్నోవా ప్లస్, వీటి మీద పెట్టినవి. దే హ్యావ్ షోన్ డ్రోన్స్ స్ట్రైకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్ బెలాయా. ఇప్పుడు మనం చెప్తున్న చాలా స్ట్రాటజిక్గా ఉన్న బెలాయా గురించి మనం మాట్లాడుతున్నాం. విత్ ప్లూమ్స్ ఆఫ్ స్మోక్ రైజింగ్ ఫ్రమ్ ద ఎయిర్ ఫీల్డ్ అండ్ సెకండరీ ఎక్స్ప్లోజన్స్ ఇండికేటింగ్ ఇట్స్ ఆన్ ఫ్యూయల్ ఆర్ మ్యూనిషన్స్. ఇప్పుడు ప్రశ్నల్లో ఏంటంటే TU-160 ఎందుకు వదిలేశారు, 160Sని కానీ 160 కానీ ఎందుకు వదిలేశారు? ఇప్పుడు దాని అడ్వాన్స్డ్ వర్షన్ భారతదేశం రష్యా నుంచి కొనుక్కోవాలనుకుంటుంది, లేదా రష్యా భారత్కి అమ్మాలనుకుంటుంది. ఎందుకు వదిలేశారు? ఉక్రెయిన్ ఏదో మొత్తానికి దీని వెనకాల ఒక రహస్యమైన సందేశం ఉంది ఉక్రెయిన్ ఇవ్వాలనుకున్నది. ఓపెన్గా కనిపిస్తుంది ఏంటంటే ఇది జస్ట్ ఎర్లీ వార్నింగ్ లాగా ఇస్తుంది. మేము వీటినే కొట్టగలిగాం, 160 మా నెక్స్ట్ టార్గెట్ 160, 160S, 160M. సో వీటిని కూడా వీడి జోలికి కూడా వస్తామని. మరి రష్యా ఎలా రెస్పాండ్ అవుతుంది? ఎందుకంటే ఇప్పటికే బీజింగ్ తోటి సమాలోచనలు నడుపుతోంది. బీజింగ్లో మిగిలిన, లేకపోతే బీజింగ్ ఇప్పటివరకు బయట బాహ్య ప్రపంచానికి ఇవ్వటానికి చెప్పడానికి ఇష్టపడని ఆయుధ సామాగ్రిని రష్యాకి తరలించాలని మరి జీపింగ్ భావిస్తున్నట్ట ఆన్ ది రిక్వెస్ట్ ఆఫ్ పుతిన్ ఆయనతో ఏం మాట్లాడారు, అలాగే జీ జిన్పింగ్తో ఏం మాట్లాడారు, జీ జిన్పింగ్ ఎలాంటి హామీ ఇచ్చారు, నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.